హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ రాబిన్హుడ్ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ గుడ్ బై డగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 500 likes టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 వరుణన్. సో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 బ్రోమాన్స్. సో ఇది ఒక కొత్త మూవీ. అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 3 మొత్తయ్య. సో ఈ మూవీని మనకి డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ కాలేదు, డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి ఈటీవీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే చెక్ చేయొచ్చు ఈ మూవీని. ఇక నెంబర్ 4 ద రాయల్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 9th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 9th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 5 జాట్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ April 10th అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మలినేని గారు. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసింది సన్నీ డియోల్. సో యాక్చువల్లీ మూవీ మనకి తెలుగులో కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు, బట్ వాళ్ళు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఓన్లీ హిందీలోనే రిలీజ్ చేశారనమాట థియేటర్స్ లో. మన తెలుగులో అయితే రిలీజ్ చేయలేదు. అండ్ హిందీలో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ఈ మూవీ రిలీజ్ అయ్యి 18 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 18 days లో ఒక్క 18th డేన ఈ మూవీ దాదాపు 14 కోట్లు అయితే రాబట్టింది. అండ్ అలా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 112 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట ఓన్లీ హిందీ నుంచి. యాక్చువల్లీ మూవీకి అయితే మంచి టాక్ వచ్చింది, బట్ కలెక్షన్స్ అయితే అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయట్లేదు. అండ్ రీసెంట్ గా న్యూ మూవీస్ కూడా రిలీజ్ అయినాయి కదా, సో అందుకే ఈ మూవీ స్లో డౌన్ అయితే అయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే May 2nd నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. అప్పుడు మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగుతో పాటు తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఈ మూవీ మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో కూడా రన్ అవుతుంది, బట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో. సో మీరైతే వెయిట్ చేయండి, చాలా ఎర్లీగా ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. ఇక నెంబర్ 7 కేసరి పార్ట్ 2. సో ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్గానే పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యి మంచి టాక్తో అయితే రన్ అవుతుంది ఈ మూవీ. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మనకి అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ అండ్ అనన్య పాండే ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ వద్ద 10 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 10 days లో ఈ మూవీ మన ఇండియా నుంచి 65 crores నెట్ అయితే రాబట్టింది. అండ్ అలానే వరల్డ్ వైడ్ గా దాదాపు 105 కోట్ల గ్రాస్ ఈ మూవీ అయితే రాబట్టింది అనమాట ఈ 10 days. సో మూవీకి అయితే చాలా మంచి టాక్ వచ్చింది, బట్ ఈ మూవీ కూడా అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అయితే తెచ్చుకోలేకపోతుంది. సో చూద్దాం ఫ్యూచర్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక కేసరి పార్ట్ 2 ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మనకు తెలిసిందే కదా, హాట్స్టార్ వాళ్ళు ఏ మూవీనైనా సరే చాలా లేట్ కి అయితే తీసుకొస్తారు, బట్ మిగిలిన ప్లాట్ఫామ్స్ మనకి 1 month లోనే ఏ మూవీనైనా ఓటీటీకి అయితే స్ట్రీమ్ చేస్తారు. బట్ జియో హాట్స్టార్ మనకి కొంచెం డిలే అయితే చేస్తారు. లైక్ ఈ మూవీ కూడా మనకి మోస్ట్లీ లైక్ ఈ May month లో రాదు, June month లో అయితే స్ట్రీమింగ్ వస్తుంది, లైక్ June 12th or 13th. బట్ అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దామంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, బట్ అది ఓన్లీ మనకి హిందీ లాంగ్వేజ్ లో అయితే ఉంది. ఇక నెంబర్ 8 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీ మనకి April 18th థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు ఈ మూవీలో లీడ్ రోల్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి 10 days బాక్స్ ఆఫీస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 10 days లో ఈ మూవీ ముందుగా నైజాం లో 2.6 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.33 కోట్లు ఈ మూవీ
అయితే రాబట్టింది. సో అలా మన తెలుగు స్టేట్స్లో 6.93 కోట్లు షేర్ని అండ్ 12.75 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అలా ఈ 10 డేస్లో వరల్డ్ వైడ్గా 7.88 కోట్ల షేర్ని అండ్ 15.35 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 22 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా 14 కోట్లకు పైగానే ఈ మూవీ థియేటర్స్ నుంచి అయితే రాబట్టాలి. సో చూద్దాం ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే టాక్స్ అయితే జరుగుతున్నాయంట. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడు స్ట్రీమింగ్ వస్తుందంటే May 16 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దామంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 గుడ్ బై అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి అజిత్ కుమార్ గారు అండ్ త్రిష గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి 17 డేస్లో ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 6.30 కోట్ల గ్రాస్ని అండ్ 3.15 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 5 కోట్లు. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే దాదాపు 1.5 కోట్లకు పైగానే మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే రాబట్టాలి. ఇక తమిళనాడులో అయితే దుమ్ము రేపుతుందని చెప్పొచ్చు. దాదాపు 148 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది ఈ మూవీ. ఇక కర్ణాటకలో అయితే 14.15 కోట్లు అండ్ కేరళలో 3.50 కోట్లు అయితే రాబట్టింది. సో అలా గుడ్ బై అగ్లీ మూవీ వరల్డ్ వైడ్గా 116 కోట్ల షేర్ని అండ్ 234 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 116 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ వర్టిక్ని అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు థియేటర్స్ వద్ద. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీ హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి May 8 నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. తెలుగు తమిళ్తో పాటు మరికొన్ని లాంగ్వేజెస్లో ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా గుడ్ బై అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8 నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 10 రాబిన్ హుడ్ మూవీ. సో ఈ మూవీలో మనకి నితిన్ అండ్ శ్రీలీల లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ డేవిడ్ వార్నర్ గారు కూడా ఈ మూవీలో క్యామియో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది March 28న. మ్యాట్ స్క్వేర్తో పాటు ఈ మూవీ కూడా థియేటర్స్లో సేమ్ డేట్ని అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి 7 కోట్ల షేర్ని అండ్ 14 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అనమాట థియేటర్స్ నుంచి. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 28 కోట్లు. సో అలా ఈ మూవీ 20 కోట్లకు పైగానే నష్టం వచ్చిందని చెప్పొచ్చు ఈ మూవీకి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఓటీటీకి వచ్చినప్పుడు G5లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ టీవీలో వచ్చినప్పుడు జీ తెలుగులో ఈ మూవీ మనకి టెలికాస్ట్ అయితే చేస్తారు. అండ్ నేను ముందుగానే చెప్పాను కదా ఈ మూవీని ఓటీటీలో అండ్ టీవీలో సేమ్ టైంకి సేమ్ డేట్కి అయితే రిలీజ్ చేస్తానని. సో ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. టీవీ అండ్ ఓటీటీలో సేమ్ టైంకి అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే లాక్ చేసి పెట్టుకోండి May 10న ఈ మూవీ మనకి టీవీలో అండ్ ఓటీటీలో సేమ్ టైంకి అయితే ప్రీమియర్ అయితే అవబోతుంది. అండ్ రీసెంట్గానే జీ తెలుగు వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు కమింగ్ సూన్ అని టీవీలో. సో మీరైతే వెయిట్ చేయండి. కన్ఫామ్గా ఈ మూవీ మనకి May 10న ఓటీటీ అండ్ టీవీలో సేమ్ టైంకి అయితే రిలీజ్ కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా రాబిన్ హుడ్ మూవీని థియేటర్స్లో కనుక మిస్ అయ్యి ఉండి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయండి May 10th నుంచి G5లో అండ్ జీ తెలుగులో. రాసి పెట్టుకోండి కన్ఫామ్గా ఈ మూవీ ఆ రోజు రిలీజ్ కాబోతుంది. సో ఈ వీడియోకి తింది గాయస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.